ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును, మన జీవితాలకును, మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఈ యొక్క నెహెమ్యా గ్రంథము దేవుడే తన ఆశ్రయం అంటూ పట్టుదలతో ప్రార్థించిన నెహెమ్యా లక్ష్యము ఆ యొక్క గురించి వివరిస్తూ ఉంటున్నది ఈ యొక్క నెహెమ్యా గ్రంథము. నెహెమ్యా యెరూషలేముకు తిరిగి రావటము, యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టటము, ధర్మశాస్త్ర పఠనము మరియు నిబంధన పునరుద్ధరణ, నెహెమ్యా ఇతర కార్యాలు, ఈ 4 అంశాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. పాడైపోయినటువంటి యెరూషలేము యొక్క ఆ ప్రాకారాలను చూసి తిరిగి నిర్మించేదానికి పూనుకున్నటువంటి వ్యక్తిగా నెహెమ్యా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసి కొనని వారికి పంతులు పంపించుడి. ఎలాగనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠిత మాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవాకు యందు ఆనందించడం వలన మీరు బలముందెదురు అని నెహెమ్యా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆ నెహెమ్యాకు ఆ యొక్క పాడైపోయినటువంటి ఆ ప్రాకారాలను చూసినప్పుడు ఆ పునర్నిర్మాణం చేయాలన్నటువంటి పట్టుదల నెహెమ్యాలో కలిగి ఉంటున్నది. అందుకే ప్రజలను ఉత్తేజపరుస్తూ ఇక్కడ 9వ వచనంలో మనం గమనించినట్లయితే, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రియగు ఎజ్రాయిను జనులకు బోధించు లేవీలను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఎజ్రా శాస్త్రియగు నెహెమ్యా, యాజకుడును, శాస్త్రియగు ఎజ్రాయిను జనులకు బోధిస్తూ ఉంటున్నారు. వారు దుఃఖిస్తూ ఉంటున్నారు. ఎందుకనగా ఆ పాడైపోయినటువంటి ఆ యొక్క ప్రాకారాలు, యెరూషలేము యొక్క ప్రాకారాలను చూసి దుఃఖిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను ఓదారుస్తూ ఉంటున్నాడు. వాళ్ళని ఓదారుస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటుంది. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందెదరు. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు ఈ యొక్క దుఃఖము గుండా మనం పోవాల్సిన వారంగా మనం ఉంటున్నాం. కానీ మనం దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. జీవాధిపతి అయినటువంటి దేవుడు మనకు అండగా ఉంటున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తుంటున్నాం. యెహోవా యందు ఆనందించడం వలన ఈ లోకంలో ఆనందము అశాశ్వతమైనటువంటిది. దేవుని యందు సంతోషము శాశ్వతమైనటువంటిది. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మరలా చెప్తున్నాను, ఆనందించుడి. ఎందుకనగా దేవుణ్ణి కలిగి దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్నప్పుడు ఆ సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి కలిగి ఉంటే ఆ సంతోషం, దేవుణ్ణి కలగకుండా జీవించినట్లయితే సంతోషం ఉండదు. కానీ ఈ లోకంలో సంతోషం ఉంటుంది, కానీ అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందము దానివల్ల బలాన్ని పొందుకునేదానికి ఆస్కారంగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాడైపోయినటువంటి ఆ యొక్క ప్రాకారాల కొరకు నెహెమ్యా ఏ రీతిగా పూనుకున్నాడు.
పునర్నిర్మించాలని, దేవుని కార్యాన్ని మొదలు పెట్టాలని, మరి అంత మాత్రమే కాదు, ప్రజలను కూడా మరి ఉత్తేజపరుస్తూ ఉంటున్నాడు, ప్రజలను కూడా బోధిస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ శాస్త్రి అయినటువంటి ఎజ్రా జనులకు బోధించి, లేవీయులు మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీరు ఏడ్చే అవసరం లేదు. మరి యెహోవా యందు ఆనందించే దానివల్ల బలం పొందుకొని దేవుని కార్యాలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. యెహోవా యందు ఆనందిస్తే బలము, అది శారీరక బలము కానీ ఆత్మీయ బలమే కానీ, మరి ఆ బలాన్ని పొందుకొని దేవుని కార్యాలు చేసేదానికి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చింది కాక. ఆమేన్.